మొన్న 4వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా సిగ్గులేని వైసీపీ నాయకులు వెన్నుపోటు దినోత్సవం పేరుతోటి రోడ్లెక్కారు. ఈ రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు, ఈ రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచింది ఎవరు, ఈ రాష్ట్ర భవిష్యత్తుకు వెన్నుపోటు పొడిచింది ఎవరు, ఈ రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తుకు వెన్నుపోటు పొడిచింది ఎవరు, ఈ రాష్ట్ర యువతకి భవిష్యత్తుకి వెన్నుపోటు పొడిచింది ఎవరు, ఈ రాష్ట్ర రైతాంగానికి వెన్నుపోటు పొడిచింది ఎవరు, ఈ రాష్ట్రంలో కార్మిక కర్షక పేదలందరికీ వెన్నుపోటు పొడిచింది ఎవరు, ఉద్యోగస్తులకు వెన్నుపోటు పొడిచింది ఎవరు, అన్నీ ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. కాబట్టే 151 సీట్ల నుంచి మధ్యలో 5 తీసేసి 11 సీట్లకి మిమ్మల్ని పరిమితం చేశారు. అయినా మీకు బుద్ధి రాలా. ఎక్కడ శవాలు కనపడతాయా, ఎక్కడ విధ్వంసం జరుగుద్దా, ఎక్కడ అరాచకాలు సృష్టించాలా, ఇది మీ ఆలోచన విధానం. నువ్వు ఒక విధ్వంసం పరిపాలకుడివి జగన్మోహన్ రెడ్డి. నువ్వు వెన్నుపోటు గురించి మాట్లాడుతున్నావు. మీ తండ్రి సాక్షి పేపర్లో మధ్యలో ఎందుకు మాయమైపోయాడు? నీ తల్లి విజయమ్మ గొప్ప బహిరంగ సభలో కన్నీళ్ల పర్యంతమై రాజీనామా చేసిన వైనం ఈ రాష్ట్రంలో ప్రజలు మర్చిపోలేరు. గౌరవ పార్టీ అధ్యక్షురాలుగా ఎన్నికల ముందైతే ఆమె పనికి వచ్చింది. ఎన్నికలు నీకు అధికారం వచ్చిన తర్వాత నీ తల్లిని ఆ పదవి నుంచి తొలగించావు. నువ్వు గెలిచాక సాక్షి పేపర్లో నీ తండ్రి ఫోటో తొలగించావు. మళ్ళీ నీవు అధికారంలోకి కోల్పోయిన తర్వాత ఈరోజు మళ్ళీ పేపర్ మీదకి తండ్రి ఫోటో ఎక్కిస్తావు. మరి నీ బాబాయ్ చిన్నప్పటి నుంచి నిన్ను పెంచిన బాబాయ్ని అత్యంత కిరాతకంగా చంపారు, నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి నువ్వు మాట్లాడావే నీ బ్లూ మీడియాలో, నీ ప్రింట్ మీడియాలో. 5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు. నీ బాబాయ్ కేసును కూడా తేల్చలేని అసమర్థుడివి నువ్వు. తేల్చలేని అసమర్థతగా చంపింది ఎవరో ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. నువ్వు జైల్లో ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన నీ చెల్లినే వెన్నుపోటు పొడిచిన వ్యక్తివి నువ్వు. ఆస్తి కోసం కేసులు పెట్టించిన వ్యక్తివి నువ్వు. పచ్చ చీర కట్టుకుందని చెప్పేసి చెల్లిని సైతం అవమానపరిచిన ద్రోహివి నువ్వు. ఇక నీ బాబాయ్ గొడ్డల పోటుకు బరైతే న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్న నీ చెల్లి సునీతమ్మ నాకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి కోర్టులకు విన్నవించుకునే పరిస్థితి. ఇన్ని వెన్నుపోట్లు పొడిచిన నువ్వు వెన్నుపోటు గురించి మాట్లాడతావా? ఇక దశల వారీగా మద్యపానం నిషేధం చేస్తాను, ఆడబిడ్డల పుస్తలు తెగిపోతున్నాయి అని చెప్పి మొసలి కన్నీరు గార్చి మరి ఈరోజు నువ్వు అధికారంలో ఉన్న రోజున మద్యం రేట్లు 3 రెట్లు పెంచి పేద ప్రజల జేబులు కొట్టిన వ్యక్తివి నువ్వు. పేద ప్రజలకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తివి నువ్వు. గంజాయి
డ్రగ్స్తో మీ జేబులు నింపుకొని రాష్ట్రంలో మరి యువత భవిష్యత్తుకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తివి నువ్వు. వెన్నుపోటుల గురించి మాట్లాడతావా? గొడ్డలిపోటు గురించి మాట్లాడే ధైర్యం ఉందా నీకు? బహిరంగ చర్చకు సిద్ధంగా రాగలవా? మెగా డిఎస్సి అన్నావు, జాబ్ క్యాలెండర్ అన్నావు. మరి యువతకి మోసం చేసి ఓట్లు వేయించుకొని వెన్నుపోటు పొడిచిన వ్యక్తివి నువ్వు. అంతేకాగలేదు, నీ అత్యాశ, ఆర్థిక ఉగ్రవాదం రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకి యువత భవిష్యత్తుకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తివి నువ్వు. నీ విధ్వంసకర వినాశక దోపిడీ పరిపాలనలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కూడా అస్తవ్యస్తమైపోయినాయి. ఈ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తుకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తివి నువ్వు. ఇలా చెప్పుకుంటే 2 బిడ్డలకు అమ్మఒడి ఇస్తానని చెప్పేసి ఈ రాష్ట్రంలో మహిళలకి బిడ్డలకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తివి నువ్వు. అలాగే కల్తీ మద్యంతో నీ ధనాపేక్షతో ధనాకాంక్షతోటి కల్తీ మద్యంతో ఆడబిడ్డల మాంగళ్యాలకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తివి నువ్వు. 30 లక్షల ఇళ్ళు కట్టిస్తానని చెప్పేసి పేద వర్గాలకి హామీ ఇచ్చి ఊరించి ఎన్ని ఇళ్ళు కట్టావో 100ల ఇళ్లలో నువ్వు మాత్రమే నువ్వు ఇల్లు కట్టగలిగినావంటే, అలాగే టిక్కో ఇళ్ళు 90% పూర్తయిన ఇళ్ళకి కూడా రూపాయి కేటాయించకుండా వాళ్ళకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కూడా నువ్వే. అలాగే ఈరోజు ముస్లిం పర్వదినం దుల్హన్ పథకం కింద 50,000 ఉన్నదాన్ని ₹1,00,000 ఇస్తానని చెప్పి ప్రగల్భాలు పలికి సమాజానికి ముస్లిం సమాజానికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తిని కూడా నువ్వే అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా. 0 వడ్డీ 0 చుట్టావు. ధరల స్థిరీకరణ, విపత్తు నివారణ నిధి అన్నిటినీ మరి వాగ్దానాలు అయితే చేశావు. రైతాంగానికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తివే నువ్వే. ట్రాక్టర్లు, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్లు, రెయిన్ గన్స్, పవర్ స్ప్రేయర్స్, టార్పాలిన్స్, అగ్రికల్చర్ ఇన్స్ట్రుమెంట్స్, పవర్ ట్రిల్లర్స్, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రైతాంగానికి వాగ్దానాలు ఇచ్చి గత టీడీపీ ప్రభుత్వంలో అమలు జరుగుతున్న పథకాలని కూడా తీసి మరి రైతాంగాన్ని వెన్ను విరిచిన వ్యక్తివి, వెన్నుపోటు పొడిచిన వ్యక్తివి నువ్వు జగన్మోహన్ రెడ్డి. ఇక ఉద్యోగస్తుల్ని మహా ఊరించావు. సిపిఎస్ ఏముంది, వారంలో రద్దు చేస్తానన్నావు. ప్రావిడెంట్ ఫండ్ వాళ్ళ అవసరార్థం దాచుకున్న నిధుల్ని కూడా దారి మళ్లించావు. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వటం కూడా చేతగాక యువతకి ఉద్యోగాలు కల్పించడం కూడా చేతగాక నీకు వాళ్ళ సర్వీస్ టైంని ఎక్స్టెండ్ చేసుకుంటూ పారిపోయిన పిరికి సన్నాసులు మీరు. అలాగే ఈ రాష్ట్రంలో అనేక కార్పొరేషన్లు ఉన్నాయి, సప్లాన్ నిధులు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఆ వర్గాలకు చెందకుండా దారి మళ్లించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీతో సహా
ఎన్ని వర్గాలు ఉన్నాయో కాపులతో సహా అన్ని వర్గాలకి వెన్నుపోటు పడిచిన వ్యక్తివి నువ్వు. నీ వెన్నుపోట్లే ఉన్నాయి. నీ పన్నుపోట్లు చెప్పుకుంటూ పోవాలంటే ఇంకొక అధ్యాయం ఉంది. ఏదో ఒక అంశం కావాలి, రోడ్లు ఎక్కాలి, సమాజంలో అలజడులు సృష్టించాలి, ఒక ఫేక్ మీడియాతోటి, నీ తప్పుడు సోషల్ మీడియాతోటి దుష్ప్రచారాలు చేస్తూ ప్రజల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య వైషమ్యాలు సృష్టిస్తూ అధికారంలోకి రావాలనే నీ అధికార కాంక్ష ఈరోజు ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. నువ్వు మమ్మల్ని ప్రశ్నించే ముందు, ఎన్నికల ముందు నువ్వు ఇచ్చిన హామీలేంటి? ఎన్ని అమలు చేశావు? స్ట్రైట్గా మద్యపానం దశల వారీగా మరి నిషేధం చేస్తానన్నావా లేదా? ఈ సిగ్గులేని వైసీపీ నాయకులకి అందరికీ కూడా చెప్తా ఉన్నా, మీకు ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రండి. కూటమి ప్రభుత్వం ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది. మీ 5 ఏళ్ల పరిపాలనలో మీరిచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే ఏదైతే అవ్వాతాతల శవాల్ని ఊరేగించుకుంటూ రాజకీయ బురద జల్లే ప్రయత్నం నువ్వు చేశావో, ఆ అవ్వాతాతలకి మరి గౌరవంగా ఈరోజు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం వికలాంగులకి, దివ్యాంగులకి, డిజేబుల్డ్కి మరి 6,000 నుంచి 15,000 రూపాయల వరకు కూడా ఇస్తున్న ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. అలాగే ఉద్యోగస్తులు జీతాలు వస్తాయా రావా అని ఎదురు చూసే పరిస్థితుల్లో 1వ తారీఖు వాళ్ళకి నిర్దేశిత సమయంలో మొదటి వారంలో ప్రతి ఉద్యోగికి కూడా ఇస్తున్నాం. కొన్ని ప్రావిడెంట్ ఫండ్ కొంత రిలీజ్ చేయడం జరిగింది, కొంతమందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మరి 2 గ్యాస్ సిలిండర్లు, 3 గ్యాస్ సిలిండర్లు ఏవైతే మేము వాగ్దానం చేశామో అవి మరి అమలు చేశాము. రాబోయే రోజుల్లో మరి రైతుకి అన్నదాత సుఖీభావ కింద రైతుకి అతి త్వరలోనే మరి 20,000 రూపాయలని దశల వారీగా కేంద్ర ప్రభుత్వం వాటాతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఆగస్టు 15 నుంచి మరి బస్సులు ఫ్రీ బస్సు సదుపాయాన్ని కల్పించబోతా ఉన్నాం. ఇక 1-2 పథకాలు నువ్వు చేసిన విధ్వంసం నుంచి ఈరోజు మళ్ళీ సంపదను సృష్టించటం ద్వారా మిగతా పథకాలకు కూడా శ్రీకారం అతి త్వరలోనే చుడతామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి ఇంటికి మరి మంచినీరు అందించాలి అనే ఒక బృహత్తర ప్రణాళిక కేంద్ర ప్రభుత్వం తీసుకొని వస్తే రాష్ట్ర ప్రభుత్వం చేతగానితనంతో ఆ పథకం సమయం కూడా గడువు ముగిసిపోతే ఈరోజు కూటమి ప్రభుత్వం దానికి మళ్ళీ మోడీ గారి ఆశీస్సులతోటి జీవం పోసి ప్రతి ఇంటికి మంచినీటిని అందించాలని కంకణం కట్టుకొని మరి మాచర్లలోనే నాగార్జున సాగర్ నుంచి 1,200 కోట్ల రూపాయలతోటి మరి ఫస్ట్ ఫేజ్కి అతి త్వరలో శంకుస్థాపన కూడా చేయబోతాం. గుంటలు పడ్డ రోడ్లను కూర్చాం. అలాగే సమాజంలో అన్ని వర్గాలకి ఇచ్చిన హామీల్ని అమలు చేసే దిశగా ఈరోజు
కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే ఓర్వలేని తనంతో సమాజంలో అలజడులు సృష్టించాలా, హత్య రాజకీయాలు చేయించాలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి అని చెప్పేసి ఒక ఆలోచనతోటి నీ పార్టీ నువ్వు చేస్తున్న ప్రతి ఆలోచనని ప్రభుత్వం నిశ్చితంగానే గమనిస్తా ఉంది. ఒక్కటే చెప్తా ఉన్నా, ఎవరైనా సరే రాష్ట్రంలో స్వేచ్ఛాయుత వాతావరణానికి, శాంతియుత వాతావరణానికి భగ్నం కల్పించాలి అనే, కుల మతాల మధ్య చిచ్చు పెట్టాలని, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలనే ఏ నాయకుడిని కూడా వాడు ఎంతటి వాడైనా వదిలిపెట్టే ప్రశ్నే లేదు. 2.0 చూపిస్తానని చెప్పేసి బెదిరిస్తావా? నీ 1.0కే జనం బెత్తరపోయారు. ఇప్పటికే ఇంకా మూర్ఛ నుంచి బయటికి కూడా పూర్తిగా రాలేదు జగన్మోహన్ రెడ్డి. నువ్వు 2.0 చూపిస్తావా? మీ అవినీతి, అక్రమ దోపిడీ నాయకులందరూ కూడా 7.0 చూసే రోజు దగ్గరలోనే ఉంది. 7.0 అంటే అర్థం కావటం లేదేమో వైసీపీ నాయకులకి. 18 నెలలు జైల్లో ఉండి వచ్చిన నాయకుడిని అడగండి 7.0 అంటే ఏంటో తెలుస్తుంది. మీ అందరూ కూడా మీ అందరి అక్రమాలని బయటికి తీస్తాం. మీరు చెప్పకూడదు తినే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అమాయకులైన కార్యకర్తల్ని, ప్రజల్ని రెచ్చగొట్టి ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో అరాచకాలు, హత్యలు, గ్రామాల్లో అశాంతి వాతావరణాన్ని సృష్టించాలనే ప్రయత్నాన్ని సాగనివ్వబోమని స్వాతంత్రానంతరం 78 ఏళ్లైనా ఈ ప్రాంతం ఇంకా వెనుకబడే ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యుల సహకారంతో ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి మేము ప్రణాళికలు రచించుకొని ముందుకు పోతా ఉంటే ఇక్కడ వాతావరణాన్ని కలుషితం చేయాలి. ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో ప్రతి వ్యక్తి కూడా స్వేచ్ఛగా హాయిగా బతుకుతా ఉన్నాడు. నీలాగా షాపు పెట్టుకోవాలంటే పర్మిషన్లు అడగట్లా. మేము ఇస్తేనే షాప్ పెట్టాలనుకోవాలా, మేము వస్తేనే ఓపెనింగ్ జరగాలనుకోవట్లా, మాకు ఉంగరాలు ఇస్తేనే షాపులు పెట్టను అని చెప్పి మేము ఇది చేయట్లేదు. అందరూ బతకాలి, అందరూ బాగుండాలి, సమాజం బాగుండాలి అనేక ఆలోచనతోటి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనేక ఆలోచనలు చేస్తూ ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ని ఒకటి ఏర్పాటు చేయాలని, 5,000 మందికి ఉద్యోగాలు కల్పించాలని, అలాగే రోడ్ల అభివృద్ధికి, వరికపూడిసెల ప్రాజెక్టుకి కూడా వారు ఇచ్చిన హామీ ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. నీలాగా తప్పుడు మాటలతోటి, తప్పుడు ప్రచారాలతోటి పూటకొక మాట మాట్లాడే వ్యక్తులం కాదు. ఈరోజు చెప్పాను, గతంలో చెప్పాను, వరికపూడిసెల ప్రాజెక్టు ఏ విధంగా పూర్తి చేయాలి, నీ దోపిడీ వలన మూతబడ్డ అనేక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను ఏ విధంగా మళ్ళీ ముందుకు తీసుకుపోవాలి, మాచర్ల పట్టణాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, పారిశుధ్యాన్ని ఏ విధంగా పెంచాలి, 13 కోట్ల అప్పులతోటి మున్సిపాలిటీ ఉంటే ఈరోజు మేము చిత్తశుద్ధితో పనిచేసాం కాబట్టి ఆ అప్పుని 10 కోట్లకు తగ్గించగలిగాం. భవిష్యత్తులో మాచర్లలో ఎక్స్టెండెడ్ కాలనీస్ అన్నింటికి కూడా రోడ్డు సదుపాయం కల్పించాలి, డ్రైనేజ్ సదుపాయం కల్పించాలి, మంచినీటి సదుపాయం కల్పించడానికి ఆల్రెడీ చెప్పుకున్నాం. అమృత్ వీటి ద్వారా సుమారుగా 135 కోట్ల రూపాయలతోటి
ప్రతి ఇంటికి కూడా మంచినీరు అందించాలనే ఒక ఆలోచన చేస్తున్నాం. ఇది చిత్తశుద్ధి అంటే, ఇది సామాజిక న్యాయం అంటే. సమాజంలో మేము చేసే పని ప్రతి వైసీపీ కార్యకర్త కూడా అనుభవిస్తాడు. మేమేమి మీలాగా టీడీపీ వాళ్ళకే నీళ్ళు ఇస్తాము, వైసీపీ వాళ్ళకే నీళ్ళు ఇస్తాము, టీడీపీ వాళ్ళకి నీళ్ళు ఇవ్వము, లేకపోతే పథకాలు రద్దు చేస్తాము అని చెప్పేసి మేము సమాజాన్ని బెదిరించట్లేదు. సమాజం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుందని ఒక విశాలమైన దృక్పథంతో ఈరోజు మా పార్టీ, మా కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాకపోతే ఒక చిన్న పొరపాటు మీకు ఈరోజు కాళ్ళు వచ్చి రంకెలేస్తా ఉన్నారు. దానికి కూడా సమాధానం చెప్తాం. ఎవరైతే అసాంఘిక శక్తులు ఉన్నారో, అరాచక శక్తులు ఉన్నారో, దౌర్జన్యమైన శక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా, వైసీపీలో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాను. చెన్నై పాలెం కేసు చూశారు, సరస్వతి భూముల విషయం అయిపోయి 10 ఏళ్ళు దాటింది, పాపం తిరుగుతానే ఉన్నారు. మీ భవిష్యత్తు కూడా ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని తగ్గించుకోకపోతే ఏం చేయాలో ప్రభుత్వానికి తెలుసు. ప్రభుత్వం చేతులు కట్టుకొని కూర్చోదు. కాబట్టి కబడ్దార్. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నువ్వు అనుకుంటున్నావేమో నీ నీతి, నీ మాట, నీ నిజాయితీ ఎంతో నీ రాజకీయ సన్యాసం గురించి నువ్వు మరి బహిరంగ సభలో నువ్వు సవాల్ చేసి మాట్లాడావు. దీనికి ఎప్పుడన్నా నువ్వు సమాధానం చెప్పావా? అనేక సార్లు విగ్రహాలు దొంగంటే దానికి ఎప్పుడన్నా నీ జీవితంలో సమాధానం చెప్పావా? అంటే ఏది మాట్లాడినా ఈ ప్రజలు అమాయకులు నమ్ముతారనుకున్నారు. ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు కాబట్టే ఈరోజు ఈ రాష్ట్రంలో కేవలం 11 సీట్లకు పరిమితం చేసి మిమ్మల్ని ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోయారు. అయినా మీకు బాధ్యత ఉంటే మీ గెలిచిన మీ జగన్మోహన్ రెడ్డిని మిగతా 10 మంది టీంతో కెప్టెన్గా వచ్చి అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద పోరాడాలి. అదేదో ఆయనకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే ఆయన అసెంబ్లీకి వస్తాడంట. అసలు ఆ మాత్రం రాజ్యాంగం గురించి తెలియని వ్యక్తి ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కావడం అనేది చాలా దౌర్భాగ్యకరమైన విషయం. ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించుకొని ఎవడైనా సరే మూసుకొని కూర్చోవాలి. మేము ఇంటర్మీడియట్ చదివేటప్పుడు జోగారావు గారు మా ఇంగ్లీష్ లెక్చరర్ ఆయన. నేను ఎప్పుడన్నా తప్పు చేస్తే గొడవ చేస్తున్నా, పంది బురద మెచ్చును కానీ పన్నీరు మెచ్చునా అని చెప్పేసి అనేవాడు. పాపం ఈ వైసీపీ నాయకుల పరిస్థితి ఏందో అర్థం కావట్లేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి యాత్ర ఎక్కడంటే నెల్లూరు జైలు. ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తూ ఈవీఎంలు బద్దలు కొట్టిన మన మాచర్ల మాజీ తాజావాడ జిల్లా అధ్యక్షుడు ఆయన్ని పలకరించడానికి వెళ్ళాడు. ఆ తర్వాత వినుకొండలో రౌడీ షెటర్ చచ్చిపోతే ఆడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి తెలుగుదేశం బ్యానర్లు చూపించాడు. అంటే నువ్వు ఏ యాత్రకి వెళ్ళినా ఎక్కడున్నా నీకు శవం కనపడాలి. ఈ శవానందం ఏంటో అర్థం కాక పాపం మేధావులు కూడా తలలు వీక్కుంటున్నారు. ఎప్పుడూ ఒక మంచి కార్యక్రమం దగ్గరికి ఆయన రాడు. ఎక్కడైనా శవం వాసన తగిలితే రాబందులు వచ్చి వాలిపోతాయి చూసారా, అట్లా వాలిపోవటం అనేది నెలకి. ఆ రోజు ఎన్నికల ముందు కూడా అవ్వాతాతలు ఎవరన్నా వస్తారా అని చెప్పి ఎదురు చూసి వడదెబ్బకి ఎవరన్నా రాగానే ఎంత ఆనందంగా మంచాల మీద పెట్టి ఊరేగించారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు.
గంజాయి బ్యాచ్. ఎందుకంటే మరి వీళ్ళందరూ కూడా ఆయనకి ఆర్థికంగా సహకరించిన వ్యక్తులే కదా. రౌడీలు, గూండాలు. ఏమే ఆ రోజు డాక్టర్ సుధాకర్ కనపడలేదా? రోడ్డు మీద పడేసి కొడతా ఉంటే పోలీసులు, నువ్వు ముఖ్యమంత్రివే కదా ఆ రోజు నీ నోరేడిపోయింది, నీ కళ్ళు ఎవడు దొబ్బాడు. ఈరోజు నువ్వు కళ్ళు తెరిచావా? నేను ఉన్నాను, నేను విన్నాను, సినిమా డైలాగులు కాదు. ఈరోజు గంజాయి దొంగలకి, లిక్కర్ దొంగలకి, ఇసుక దొంగలకి, లేదంటే ఆడబిడ్డల్ని మానభంగం చేసే వ్యక్తులకి, అల్లరి చేసే పోరంబోక వెధవలకి, వీళ్ళకి ఈయన మద్దతు. ఈయన 2.0 ప్రోగ్రాం ఇదే. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఎన్నికల తర్వాత ఈయన ఎవరెవరు పరామర్శల యాత్రలకు పోయారో చూడండి. ఒక మంచి కార్యక్రమానికి వచ్చాడా? చెల్లెలు పసుపు చీర కట్టుకుంటే ఏ అన్నైనా అవహేళన చేస్తాడా? ఈయనకి పసుపు అంటేనే ద్వేషం, పచ్చటి మాంగళ్యాలన్నా ద్వేషమే. అందుకే మరి ఆ లిక్కర్, కల్తీ లిక్కర్ అని మాంగళ్యాలు తెచ్చాడు. పచ్చటి చెట్లన్నా ద్వేషమే. రోడ్డు పోతా ఉంటే ఆ పచ్చదనం కనపడకూడదు ఆయనకి, ఆ చెట్లు కొట్టెత్తాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీ మొన్న మరి మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకుంది. ఇలాంటి వ్యక్తుల్ని సమాజం చాలా జాగ్రత్తగా గమనించాలి. సమాజానికి మొన్న మనం ఆపరేషన్ సింధూర్ చేశాం, ఉగ్రవాదుల మీద దాడి చేశాం. వాళ్ళకన్నా ఈ ఆర్థిక ఉగ్రవాదులు ఇంకా ప్రమాదకరమైన వ్యక్తులు. ఈరోజు రాష్ట్రంలో ఈ పరిస్థితులన్నిటికీ కారణం గతంలో 5 ఏళ్ల వైసీపీ అరాచక పరిపాలనలో ఆర్థిక విధ్వంసం, వ్యవస్థల విధ్వంసం, సామాజిక విధ్వంసం అన్నీ జరిగాయి. కాబట్టే ఈరోజు వాటన్నిటినీ సరిచేసుకుంటూ మరి ప్రతి ఒక్కరి ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా బతకాలని చెప్పేసి ఈరోజు 75 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు మరి నిరంతరం కూడా వారు శ్రమిస్తూ మాలాంటి వాళ్ళు ఎప్పుడన్నా బద్దకిస్తే మందలిస్తూ కూడా మరి రాష్ట్రంలో యువతకి, రైతుకి, కార్మికులకి అందరికీ కూడా భవిష్యత్తు కలుగజేయాలనే మరి ఒక అమరావతి నిర్మాణం కానీ, ఒక విశాఖ ఉక్కు కానీ, మరి వేల లక్షల కోట్లతోటి పెట్టుబడులు కానీ, ఇవన్నీ ఎవరి కోసం? ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రంలో యువత ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం. ఇవేమీ కనపడలేదు జగన్మోహన్ రెడ్డికి. శవాలు మాత్రమే కనపడతాయి. అర్జునుడు కృష్ణుడు అడిగాడంట, చెట్టు కనపడుతుందంటే కనపడటం లేదంట, చెట్టు మీద పక్షి కనపడుతుందంటే కనపడటం లేదంట, కానీ గుడ్డు మాత్రమే కనపడదు. ఇతనికి ప్రపంచం ఏదీ కనపడదు, శవం మాత్రమే కనపడదు. ఈ రాష్ట్రం శవాల గుట్టయితే ఆయన పండగ చేసుకుంటాడు. తాడేపల్లి ప్యాలెస్ లోంచి బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి చిందులైన వేస్తాడు. ఇటువంటి నీచమైన మనస్తత్వం ఉన్న వైసీపీ నాయకులకి ఒక్క దెబ్బ కొడితే వీళ్ళకి బుద్ధి రాలేదు. మరిన్ని ఇలాంటి చెప్పు దెబ్బలు మరిన్ని తినాల్సిన అవసరం ఉంది. మొన్న ఒక్క దెబ్బ 11 సీట్లకు పరిమితం చేశారు. ఈసారి ఆ 11 కూడా లేకుండా చేసే పరిస్థితులు వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. గెలిపిస్తే మీరు పోయి ఎక్కడెక్కడో బెంగళూరులలో, హైదరాబాదులో, మద్రాసుల్లో వ్యాపారాలు చూసుకుంటున్నారు. ప్రజా సమస్యల్ని గాలికి వదిలేశారు. ఇదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలందరికీ కూడా చెప్తా ఉన్నాం, సవినయంగా చెప్తా ఉన్నాను, ఎటువంటి పరిస్థితుల్లో పార్టీలో డిస్టర్బెన్స్ని అనుమతించే పరిస్థితి ఉండదు.
చాలామందికి చాలా ఆశలు ఉండొచ్చు. మన ఆశలన్నీ భగవంతుడే నెరవేర్చలేడు. అలాంటప్పుడు మరి 20 సంవత్సరాల ఆకాంక్షల్ని నెరవేర్చడానికి నా దగ్గర మంత్రదండం ఏమీ లేదు. నా చేతనైనంత వరకు కార్యకర్తలకి, పార్టీకి న్యాయం చేసే ప్రయత్నమే చేస్తాను. పార్టీలో కోవర్ట్ ఆపరేషన్ చేయాలనుకునే వాళ్ళందరినీ కూడా గమనిస్తానే ఉన్నాం. తగిన సమయంలో తగిన విధంగా స్పందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రాష్ట్రం పట్ల, ఈ రాష్ట్ర ప్రజల పట్ల మరి ఏమాత్రం చిత్తశుద్ధన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా బాబు గారి అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకుపోవటం, ప్రజలకు సేవ చేయటం అనేది మన మొదటి బాధ్యత. మనం మొట్టమొదట ఈ నియోజకవర్గంలో కోరుకున్నది ఏదైనా ఉంది అంటే ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు బతకాలి. ఈరోజు మనం అది సాధించుకున్నాం. ప్రభుత్వం అధికారంలో ఉంది, మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఇసుక దగ్గర నుంచి, లిక్కర్ దగ్గర నుంచి, ట్యాబుల దగ్గర నుంచి అన్నిట్లో కుంభకోణం చేసి నాయకులందరూ కూడా, వైసీపీ నాయకులందరూ కూడా జైళ్లలో మగ్గడం ఖాయం. ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేసి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తూ, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడుతున్న మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం కూడా మద్దతు నిలవాలి. అదే సందర్భంలో కార్యకర్తల కోసం కూడా పార్టీ ఆలోచన చేస్తూ ఉంది. వారికి మరి తగిన సమయంలో వీలైనంత మందికి న్యాయం జరుగుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ